చంద్రబాబు తరపు లాయర్లపై జడ్జి అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. నిర్ణయం మీరు ఎలా తీసుకోమని చెబుతారని జడ్జి చంద్రబాబు తరపు లాయర్పై అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ లైవ్ ద్వారా అందిస్తారు. గాలిబ్, చెప్పండి, అసలు చంద్రబాబు తరపు లాయర్పై జడ్జి ఎందుకు అంత అసహనం వ్యక్తం చేశారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఈరోజు చంద్రబాబుకు సంబంధించి బెయిల్ పిటిషన్ పై విచారణ తొలుతగా ప్రారంభమైంది. రెండు వర్గాలకు అంటే రెండు పక్షాలకు సంబంధించిన వాదనలు మొదలైన నేపథ్యంలోని సిఐడి తరపు న్యాయవాదులు చంద్రబాబుని కస్టడీ మరో 5 రోజులు పొడిగించాలి అనేది కూడా కోరుతూ ఒక పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కి సంబంధించి న్యాయస్థానం, ప్రధానంగా ఏసీపీ న్యాయస్థానం ఇందుకు సంబంధించిన మెమోను దాఖలు చేయి, మెమోను కోట్ చేయాలి. మెమోలు కోట్ చేసిన తర్వాత పిటిషన్ కి సంబంధించి నంబరింగ్ ఆధారంగా పిటిషన్ ని స్వీకరిస్తాం, అందుకు సంబంధించిన విచారణను జరుపుతాం అనేది కూడా చెప్పిన నేపథ్యంలోని ఈ మధ్యాహ్నానికి మెమో దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటి వరకు మెమో దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలోని 2 పిటిషన్లు, ప్రధానంగా బెయిల్ పిటిషన్ అట్లాగే సిఐడి కస్టడీ 5 రోజుల కస్టడీ కోరుతూ వేసిన పిటిషన్లు రెండింటి విచారణను రేపటికి వాయిదా వేసి కొద్దిసేపటి క్రితం ఏసీపీ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోని కొన్ని కీలకమైన అంశాలు చోటు చేసుకునే ప్రధానంగా సిఐడి న్యాయస్థానం, ఏసీపీ న్యాయస్థానంలో చంద్రబాబు తరపున న్యాయవాదులపై మరోసారి సీరియస్ అయ్యారు న్యాయమూర్తి. ప్రధానంగా బెయిల్ పిటిషన్ అట్లాగే మరోపక్క కస్టడీ పిటిషన్ ఉన్నాయి. ఈ 2 పిటిషన్లోని తొలుతగా బెయిల్ పిటిషన్ మీదే విచారణ జరపాలి అనేది మాత్రం న్యాయమూర్తిని చంద్రబాబు తరపున న్యాయవాదులు కోరారు. తాము ఈ నెల 14వ తారీఖే బెయిల్ పిటిషన్ దాఖలు చేశాము, ఖచ్చితంగా తొలుతగా బెయిల్ పిటిషన్ మీదే విచారణ జరపాలి అనేది మాత్రం వాళ్ళు కోరటం జరిగింది. దీంతో జడ్జ్ సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఏది నిర్ణయించాలో తాము ఉన్నాము, మీరు నిర్ణయించాల్సిన అవసరం లేదు. అయితే రేపు తాను 2 పిటిషన్లపై ఏది మొదటగా విచారించాలో దానిపై కూడా నిర్ణయం తీసుకుంటామనేది కూడా చెప్పడం జరిగింది. ఇంకా దాంతో పాటు కస్టడీ పిటిషన్ పెండింగ్ లో ఉండగా బెయిల్ పిటిషన్ తొలుతగా విచారించటం లీగల్ గా కరెక్ట్ కాదు అనేది మాత్రం న్యాయమూర్తి చెప్పారు. ఇంకా దాంతో పాటు సిఐడి తరపున న్యాయవాదులు కూడా సిఐడి కస్టడీకి సంబంధించిన పిటిషన్ పెండింగ్ లో ఉండగా తొలుతుగా బెయిల్ పిటిషన్ పై విచారణ జరపకూడదు అంటూ కూడా గతంలో ఇచ్చిన జడ్జిమెంట్ డాక్యుమెంట్స్ ను, అందుకు సంబంధించిన ఆర్డర్స్ ఏదైతే ఉందో ఘటనలో ఆదేశాల ఇతర కోర్టులో జరిగిన వాదోపవాదాలు, అందుకు సంబంధించిన జడ్జిమెంట్లు డాక్యుమెంట్లు కూడా కోర్టుకు సమర్పించిన నేపథ్యంలోని న్యాయస్థానం ఈ సీరియస్ కామెంట్స్ చేయడం జరిగింది. గతంలో కూడా పలుమార్లు చంద్రబాబు న్యాయవాదుల మీద కూడా ఆమె అసహనం వ్యక్తం చేశారు జడ్జి. ఎందుకంటే వరుస పిటిషన్లు వేయటం, దాంతో పాటు ఒక ప్రాసెస్ అంటే న్యాయస్థానానికి సంబంధించి లీగల్ ప్రాసెస్ కు తగినట్టు కాకుండా వరుస పిటిషన్లు వేస్తున్నారు. దీని ద్వారా న్యాయస్థానం సమయాన్ని వృధా చేస్తున్నారని కూడా ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు కూడా బెయిల్ పిటిషన్ అట్లాగే కస్టడీ పిటిషన్ సంబంధించి రెండింటిలో కూడా తాను రేపు నిర్ణయం తీసుకుంటాను, ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదని కూడా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఓవరాల్ చూసినట్లయితే చంద్రబాబు బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఈ రోజు ఉదయం వాదనలు ప్రారంభమైన తర్వాత డాక్యుమెంట్స్ లోని 2 పేరాలు అభ్యంతరకరంగా ఉన్న నేపథ్యంలోని వాటిని మరోసారి సవరించి మరోసారి కౌంటర్ దాఖలు చేయాలనేది కూడా న్యాయస్థానం సిఐడి న్యాయవాదులను కోరిన నేపథ్యంలో వాళ్ళు ఈ మధ్యాహ్నానికి కౌంటర్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు సంబంధించి కస్టడీ పిటిషన్ కొనసాగించాలి అనేది కూడా మరో పిటిషన్ దాఖలైంది. నిన్నటి వరకు 2 రోజుల పాటు కస్టడీలో తీసుకుని చంద్రబాబును విచారించిన సిఐడి అధికారులు మరో 5 రోజులు పొడిగించాలి అనేది కూడా ఇందులో పేర్కొన్న నేపథ్యంలో రేపు ఏసీపీ న్యాయస్థానం బెయిల్ పిటిషన్ అట్లాగే కస్టడీకి సంబంధించి ఏది ముందుగా విచారించాలో అనే దానిపై కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. రేపు బెయిల్ పిటిషన్ కి సంబంధించి విచారిస్తే గనక ఇందుకు సంబంధించిన వాదనలు వింటారు. లేకపోతే కస్టడీకి సంబంధించి తొలుతగా విచారిస్తే చంద్రబాబుకు సంబంధించి గత 2 రోజుల పాటు కస్టడీలో తీసుకుని విచారించిన పూర్తి వీడియో ఫుటేజ్ కావచ్చు, దాంతో పాటు అందులోని ప్రశ్నల ఆధారంగా చంద్రబాబు వద్ద నుంచి కూడా తీసుకున్న ఫీడ్బ్యాక్ లాంటి అంశాలను సీల్ కవడంలోని న్యాయస్థానానికి ఇప్పటికే సిఐడి న్యాయవాదులు సమర్పించిన నేపథ్యంలోని ఇరుపక్షాలకు సంబంధించిన వాదనల తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదిలా ఉంటే చంద్రబాబుకు సంబంధించి సుప్రీంకోర్టులోని రేపు నెంబరింగ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజు సిజేఐ డిస్ట్రిక్ట్ కూడా సుప్రీంకోర్టు సిజేఐ డిస్ట్రిక్ట్ కూడా
చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తీసుకెళ్లిన నేపథ్యంలో రేపు ఇందుకు సంబంధించి నంబరింగ్ చేయాలని కూడా చెప్తున్న నేపథ్యంలో రేపు ఎప్పుడు చంద్రబాబుకు సంబంధించి ఏదైతే ఉందో స్పెషల్ లీవ్ పిటిషన్ ఏదో ఉందో సుప్రీంకోర్టులో దానిపై కూడా ఎప్పుడు వస్తుందో అనే దానిపై కూడా రేపు క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే మరో 3-4 రోజుల తర్వాత వరుసగా పబ్లిక్ హాలిడేస్ ఉన్న నేపథ్యంలోనే 2 కోర్టులలోని చంద్రబాబుకు సంబంధించిన పిటిషన్లు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలోనే కోర్టులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి అది మాత్రం తర్వాత ఆసక్తి తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబుకు సంబంధించిన జ్యుడిషియల్ రిమాండ్ ను అక్టోబర్ 5వ తారీఖు వరకు కూడా పొడిగిస్తూ నిన్న ఏసీపీ న్యాయస్థానం తీర్పు వెలువరించిన నేపథ్యంలోని ప్రస్తుతం బెయిల్ పిటిషన్ అట్లాగే సిఐడి మరోసారి కస్టడీ కోరుతున్న నేపథ్యంలోని ఈ 2 పిటిషన్లపై ఏది తొలుతుగా రేపు ఏసీపీ న్యాయస్థానం విచారిస్తుందో అనే దానిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గాలిబ్ మళ్ళీ చంద్రబాబుని మళ్ళీ కస్టడీకి తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే చంద్రబాబు 2 రోజుల విచారణలోని మొత్తం 12 గంటల పాటు సిఐడి అధికారులు విచారించారు. మొత్తం 120 ప్రశ్నలతో కూడిన పత్రాలను కూడా ఆయన ముందు ఉంచి జంబ్లింగ్ పద్ధతిలోనే ఆయన విచారించిన పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో చంద్రబాబు సహకరించలేదు అనేది మాత్రం సిఐడి తరపున న్యాయవాదులు పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ 12 గంటల విచారణలోని చంద్రబాబు ఈ కేసుకు సంబంధించిన అంశాలను ఏమీ తమకు విషయాలను చెప్పలేదు, తాము అడిగిన ప్రశ్నలకు కూడా పూర్తి స్థాయిలో సమాధానం చేయలేదు అనేది మాత్రం ప్రధానంగా సిఐడి ప్రస్తుతం మరోసారి కస్టడీ కోరుతూ అడిగిన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో మరో 5 రోజులు ఈ కేసుకు సంబంధించి కీలకంగా ఉన్న చంద్రబాబుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటికి రావాల్సి ఉంది అనేది మాత్రం స్పష్టంగా పిటిషన్ లో పేర్కొన్న నేపథ్యంలోనే మరో 5 రోజులకు సంబంధించి ఇస్తారా లేదా అనేది కూడా రేపు క్లారిటీగా రానుంది. ఎందుకంటే తొలుతుగా చంద్రబాబును చేశారు. అయితే 2 రోజుల వరకైతే అనుమతిస్తూ ఏసీపీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ 2 రోజుల వ్యవధిలో పూర్తి స్థాయిలోని అంశాలను రాబట్టలేకపోయాం, పూర్తిగా చంద్రబాబు సహకరించలేదు అనేది మాత్రం సిఐడి అధికారులు చెప్తున్న నేపథ్యంలోని ఈ 5 రోజులకు సంబంధించి మరో 2 రోజులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సిఐడి భావిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు తొలుతుగా ఒకవేళ కస్టడీకి సంబంధించి విచారణ జరిగితే కనుక కస్టడీ మీద 2 పక్షాలకు సంబంధించిన వాదనలు తర్వాత కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.